మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లోకి గుట్టుగా ఎంట్రై అందిన కాడికి దోచుకు వెళ్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజు 3-4 చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస దొంగతనాలతో జనం వణికిపోతున్నారు. దీంతో దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారింది. గత నెల రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. ఈ దొంగతనాల కారణంగా అంతరాష్ట్ర దొంగల ముఠా అని పోలీసులు నిర్ధారించారు. వరంగల్ నగరంలో ఉత్తరాది రాష్ట్రాల దొంగలు చొరబడ్డారు. వరుసగా దొంగతనాలు చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. నగరాలు, పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట కనీసం 3-4 గ్రామాల్లో దొంగతనాలు జరగడం ప్రజల్ని నిద్ర లేకుండా చేస్తోంది. ఇంటికి తాళం వేస్తే చాలు దోపిడీకి గురవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతి చోట ఏదో ఒక చోట దొంగతనం పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు. దొంగతనాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు ఎంత అప్రమత్తం చేస్తున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. దీంతో అటు బాధితులకు ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. 1:00 వచ్చి ఇంటి డోర్ ముందు దోరుకున్నటువంటి లాక్ తీశాను. అక్కడ ఓకే ఉంది. మళ్ళీ తిరిగి లోపలికి వచ్చి నేను మెయిన్ డోర్ తీసేప్పుడు మెయిన్ డోర్కున్నటువంటి వేయడం పూర్తిగా మీరు తీసి ఉంది. వేయడం కింద సెంట్రల్ లాక్ చేసినటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు. నేను లోపల అడుగు పెడితే అలాగే బెడ్రూమ్కి ఉన్నటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు. బెడ్రూమ్ కూడా సెంట్రల్ లాక్, దాన్ని కూడా పలగొట్టి కప్బోర్డ్లో ఉన్నటువంటి అమౌంట్ ఫీజులకు సంబంధించినటువంటి సుమారు 10,50,000 రూపాయలు మరియు 2 lakhs రూపీస్ మా అవసరానికి ఉన్నాయి. అన్నీ కలిపి వాళ్ళు తీసుకెళ్లారు. దాంతోపాటు మా రెగ్యులర్గా ఉపయోగించే గోల్డ్ కొంత ఉంది. అది సుమారు ఒక 11 తులాల గోల్డ్, అది కూడా తీసుకెళ్లారు. అన్ని బట్టలు కూడా చిందరవందరగా పడేసుకున్నాయి. నేను ఏమంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే వచ్చారు. సో వాళ్ళు అన్ని రికార్డ్ చేసుకుని వెళ్ళారు. ఇప్పటి వరకు దాన్ని మీరు ముట్టుకోవద్దని చెప్పారు. నేను ఫింగర్ ప్రింట్ చేస్తా ఉంటే అలాగే వదిలేశాను.